ఆడు రాబిన్హుడ్ అయిపోయాడు. మాకు మేమేదో తప్పు చేసినా 50 రూపాయలు టికెట్ పెంచితే రేటు, ఆ అబ్బాయి హీరో అయిపోయాడు. అలాంటి సొసైటీలో ఉంటూ మీరు తప్పు ఏం జరిగిందంటారు ఏంటండి? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయగానే మొత్తం ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు, లేకపోతే మిమ్మల్ని మించినోడు, లేకపోతే మిమ్మల్ని మించిన మంచి వ్యక్తులు లేరన్నట్టుగా ఈరోజు ప్రవర్తిస్తున్నారు. మీకు వాళ్ళ ఉసురు దొరకదా సార్? ఐబొమ్మ పాపం అంటే సినిమా చూడాలనుకున్నట్టు ఎట్లాగ వచ్చి థియేటర్కి వచ్చి చూస్తున్నాడు. సరే పైసలు లేనోడు, లేకపోతే అంత స్తోమత లేనోడు సరే ఆ పైరసీని సినిమాలు చూసి ఉండొచ్చేమో. కానీ మీరు ఆ సినిమాల పేరుతోటి 1000 కోట్లు, 100 కోట్ల బంగ్లాలు, పెద్ద పెద్ద కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? పేదల సొమ్మును వాళ్ళ చెమట సుక్కల నుంచి వచ్చిన కార్లు అవి. ఆ కార్లు, బంగ్లాలు, మీ ఆస్తులు, సామాన్యుల నుంచి పిండుకున్న పైసలు. వాళ్ళ పాపం మీకు ఏదో ఒక రోజు దాక్తుంది ఖచ్చితంగా.